ఏ నియోజకవర్గం? ఏదో నేను చెప్పను. లేకపోతే పరిగి ఎక్కడ నిలబడతాను అంటే కాంగ్రెస్ పార్టీ తరపున లేకపోతే అట్లా పార్టీ తరపున నిలబడతావా? నాకు పార్టీ నుంచి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నిలబడతా, లేకుంటే నేను ఇండిపెండెంట్ గా నిలబడతా. అంటే నీకు నువ్వు రేవంత్ రెడ్డికి అభిమాని కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు టికెట్ డిమాండ్ చేయొచ్చు కదా నువ్వు? నేను డిమాండ్ చేస్తే ఆ టైంలో నాకు ఇవ్వకపోవచ్చు, చెప్పలేము. నాలాంటి వాళ్ళు దాంట్లో పనిచేసే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉండింటారు. నేను ఇప్పుడు మొన్న వచ్చిన బొంగుగా నేను సెలబ్రిటీ కదా, నేను దిస్ ఈజ్ సెలబ్రిటీ పక్కకెట్టు, నాకు కూడా అవకాశం ఇవ్వకుండా నేను టికెట్ ఇండిపెండెంట్ గా టికెట్ నిలబడినా గెలిచి తర్వాత నేను ఎమ్మెల్యే అయినాక ఆ పార్టీలకు చేరుతా, చెప్పలేము. అది గ్రేట్ నాది. అంటే అది కూడా ఒక కిక్కే. ఒక ఇండిపెండెంట్ అయి నేను గెలవడం, ఒక ఎమ్మెల్యే అంటే నాకు ఎంత క్రేజ్ ఉంటది. అప్పుడు బర్రెలెక్క నడిపించినట్టు నేను నడిపిస్తారు. అంత లేదు, ఆమె మోసం చేసింది ప్రజల్ని. ఎవరు బర్రెలెక్క? మీ రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు ఇండిపెండెంట్ గా గెలిచాడు ఎమ్మెల్సీగా. నేను కూడా ఎమ్మెల్యేగా గెలుస్తాను. నేను ప్రజలతో డబ్బులు తీసుకుని నాకు అకౌంట్ డబ్బులు వేయండి, నాకు అకౌంట్ లో నెంబర్ పెడతా అని చెప్పి నేను ప్రజలతో డబ్బులు తీసుకుని అడుకోను. ఎవరు బర్రెలెక్కలాగా అడుకోను. నేను తనలాగా నేను నిజంగా ఇలబడతాను, ధైర్యంగా ఇలబడి నేను ఒకటే చెప్తా, నాకు ఓటు వేయండి, నా దగ్గర డబ్బులు లేవు, నేను గెలిస్తే మీకు సేవ చేస్తా అని చెప్తా. అప్పుడు జనాలు ఓట్లేరు కదా. వేస్తే అదృష్టం ఉంటే వేస్తారు, వేయకుంటే వేయరు. అది వాళ్ళ ఇష్టం, ప్రజల ఇష్టం. నన్ను గెలిపించాలనుకుంటే వాళ్ళు గెలిపిస్తారు, వద్దనుకుంటే వాళ్ళు వదిలేస్తారు, అంతే. సో నువ్వు మీరే చెప్తారు. కామెడీ కింగ్స్ ఎంతో మంది అయ్యారు కదా ఎమ్మెల్యేలు. కోట శ్రీనివాసరావు కూడా అయ్యాడు కదా. ఎవరైనా డబ్బులతో పుట్టినప్పటి నుంచి ఎమ్మెల్యేలు గారు, పుట్టినప్పటి నుంచే బెంచ్ కాలులో తిరగరు, పుట్టినప్పటి నుంచే అంబానీ కొడుకులు కాలేరు. పేదవాడు కూడా ఒక రేంజ్కి వస్తాడు ఎప్పుడు. అట్లయితే రేవంత్ రెడ్డి ఎంత కష్టపడ్డాడు, ఎన్ని అవమానాలించాడు, ఎంత కష్టపడ్డాడు, ఈరోజు ఒక సీఎం అయ్యాడు. ఎన్నేళ్లకు ఫలితం పొందింది. నేను కూడా చిన్నప్పటి నుంచి కష్టపడ్డా, ఈరోజు సెలబ్రిటీ కాలేదా? చిన్నప్పటి నుంచి కష్టపడ్డా సెలబ్రిటీ కోసం? సెలబ్రిటీ కోసం కాదు, వర్క్ చేశాను. చేసావు? ఆఫీస్ బాయ్ పని చేశాను, నేను అన్ని పనులు, ఇంట్లో వంట చేశాను, బట్టలు పిండాను, గిన్నెలు తోమాను, రోడ్లు ఊడ్చాను, అన్ని పనులు చేసిన. అడ్డమైన నేను చెయ్యని పనే లేదు. ఇప్పుడు నేను ఉప్పల్ ఒక సెలబ్రిటీ కాలేదా? బ్రాండ్ నేను ఓన్ గా తెచ్చుకోలేదా? నాకు ఇప్పుడు డబ్బులతో కొన్నాను నా సెలబ్రిటీ తనం. నా టాలెంట్ తో నేను పైకి వచ్చాను. రేపు ఎమ్మెల్యే కూడా నా టాలెంట్ తో నేను పైకి వస్తాను. అంటే ఆ టాలెంట్ సరిపోదు ఎమ్మెల్యేకి? టాలెంట్ ఉంటే సరిపోదు ఎమ్మెల్యేకి? చెప్పు. ఎమ్మెల్యేకి ఎందుకు ఇండస్ట్రీ నుండి కమెడియన్స్ అవ్వలేదు? కోట శ్రీనివాసరావు అయ్యాడు, బాబు మోహన్ అయ్యాడు. ఇండస్ట్రీ నుంచి అనట్లా. అప్పుడు వాళ్ళు డబ్బులు లేకపోతే ఎవరు అవుతారు చెప్పు నాకు? డబ్బులు లేకుండా కూడా చాలా మంది అయ్యారు ఎమ్మెల్యే. ఎందుకు డబ్బులు లేకుండా? మమతా బెనర్జీ 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ఇప్పుడు ఎన్నిసార్లు సీఎం అయింది? 3 సార్లు అయింది. మరి అట్లా నేను కూడా నన్ను ప్రజలు చేయొచ్చు, యూత్ పొరగలు అందరు గెలిపియొచ్చు. వాళ్ళ మమ్మీ డాడీ మొక్కి బాలను గెలిపిద్దాం, మన ఒక పేద కుటుంబ అబ్బాయి అని చెప్పి నన్ను గెలిపియొచ్చు. గెలిస్తే మీ కాన్స్టిట్యూషన్ మొత్తం బాగా డెవలప్ చేస్తావు. పక్క ఫస్ట్ రోడ్లు వేపిస్తా, ఇండ్లలో 2 పింఛన్ ఇప్పిస్తాను, పిల్లకి స్కూల్లో సన్న బియ్యం పెట్టిస్తాను. మొత్తాన్ని నేను నీట్ గా కవర్. రూపాయి ఆడవాళ్లకు కంపల్సరీ పింఛన్ ఇప్పిస్తాను. ఇంట్లో భర్తకు భార్యకి 2 పింఛన్ రావాలి, నా కోరిక అది. భర్త చచ్చిపోయినా ఇప్పిస్తా, భర్త బతుకున్నా ఇప్పిస్తా, నా టార్గెట్ అది. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సెకండ్ వైఫ్ ఉంది కదా, రెండు చేసి వాళ్ళ మీద ఒక మాటలో చెప్పాలని నేను చెప్తారు. అంటే ఆమెకు బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఆమె డైలీ ఇట్లా టార్చర్ గురి చేస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో అట్లా గురి చేయకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మీరు వచ్చి ఒక వార్ని చెప్పండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెట్టారని నేను అనుకోవడం లేదు. ముసుగులో ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టారు అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు కోరుకునేది ఏంటంటే మా అన్న మా వదిన కలిసి ఉండాలి, అకీరాతో అలాగే అకీరా సిస్టర్ అని కోరుకుంటున్నారు. ఇది బయట నుండి ఎక్కడో రాజకీయం జరుగుతుందని నేను నా యొక్క పర్సనల్ ఒపీనియన్. ఏముంది, ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు, ఆయన 2 భార్యలతో లేరా? మహేష్ బాబు వాళ్ళ అమ్మగారితో ఉన్నారు, ఇందిరాతో. అలాగే విజయ నిర్మల గారితో కూడా ఉన్నారు, నరేష్ వాళ్ళ అమ్మతో. ఆయన 2 బాగానే మెయింటైన్ చేసుకున్నాడు ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రేణుదేశాయ్ గారితో కలిసిపోవాలా. అన్న లేచితో ఒక ఇంట్లో, రేణుదేశాయ్తో ఒక ఇంట్లో, పిల్లల భవిష్యత్తు కోసం అన్నమాట. పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు కలవాలని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టారని నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం. ఎవరో వైఎస్ఆర్సీపీ గుండాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముసుగేసుకొని బ్యాడ్ గా కామెంట్లు పెట్టి ఆమె టార్చర్ పెడుతున్నారేమో. అలాగే రేణుదేశాయ్ కూడా ఎప్పటికి కూడాను నా భర్త పవన్ కళ్యాణ్ అని మాట్లాడాలి. ఆమె కూడా డైవర్స్ ఇచ్చిన తర్వాత కూడా భర్త అని మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు, దానికేముంది. డైవర్స్ అయిపోయి వాళ్ళు కలిసిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అట్లేం లేదు. ఎంత కాకపోయినా పిల్లల కోసం వాళ్ళు బతకాలంటున్నా నేను. 2 పిల్లలు కదా రేణుదేశాయ్కి. సో ఆ పిల్లల భవిష్యత్తు కోసం, ఆ పిల్లల భవిష్యత్తు నిర్మాణం కోసం వీళ్ళిద్దరు మళ్ళీ కలవాలి. ఎంతో మంది 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు అందరి పేరు చెప్తే కోపం వస్తుందేమో కానీ
సో మెయింటైన్ చేసిన వాళ్ళు చాలా ఎవరి మంది ఇష్టం ఉన్నారు. వాళ్ళ సత్తా, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటారు, కలిసి ఉంటారు, మీకెందుకు అది వాళ్ళ బ్యాడ్ కమెంట్స్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ అలా బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళు కారు, చాలా మంచోళ్ళు. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ కి మేము ఉన్నాం, ఎప్పటికైనా మా దేవుడు. పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్. ఫండ్ ఇచ్చావా మరి ఎలక్షన్ అప్పుడు ఏమన్నా ఎవరికి? పవన్ కళ్యాణ్ కి. నా డబ్బులు ఎక్కడున్నా ఇస్తాం, నేను ప్రజలకు ఓటేయమని చెప్పాను, నువ్వు పవన్ కళ్యాణ్ గెలవాలని చెప్పి. పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ నాకేంటి నువ్వు కూడా నీ అన్ని మర్చిపోతావు నువ్వు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకి మనం క్యాంపెయినింగ్ చేయలేదా వైజాగ్? వైజాగ్ లో మేము కాంపిటేట్ కూడా సౌత్ ఇస్తాం. ఎమ్మెల్యేకి మేము తిరిగినాం. ఎవరు అనుకుంటున్నాం? వంశీకృష్ణ శ్రీనివాస్ వంశీకృష్ణ యాదవ్ సీఏ, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. మేము 3 రోజులు ఆయనతో పాటు తిరిగాం, 50,000తో గెలివాం. ఆయన మాకు చాలా క్లోజ్, మేము వెళ్తుంటాం, మనల్ని గౌరవిస్తాడు. మేము 10 సార్లు వెళ్ళి ఆ సార్ని కలిసి వస్తాం. మేము వాళ్ళ ఇంటికి పోతాం. మేము డబ్బులు ఎప్పుడు అట్లా తీసుకోలేదు. మాకు ఎప్పుడు మేము డబ్బులు అడగలేదు, ఆయన ఒక్క రూపాయి అలా తీసుకోము. మాకు ఏమన్నా ఆడికి వెళ్తే తిన పెట్టడం, రెస్పెక్ట్ చేయడం, రూమ్ లోకి పిలుచుకుని మంచి పద్ధతిగా మాట్లాడి పంపిస్తాడు అన్న. ఒక గౌరవంగా, ఒక చిన్న చూపు చూడండి ఎవరిని, ఒక ప్రేమతో ఆయన పిలుస్తాడు. మాకు ఏమన్నా కావాలన్నా కూడా హెల్ప్ చేస్తాడు. మేము ఎప్పుడు అలా అడుకోలేదు. మేము డబ్బుల కోసం పని చేయము, డబ్బుల కోసం అడుకోము. మేము డబ్బు ఈ రోజు ఉంటే రేపు పోతుంది, అలా అడుకునే టైప్ కాదు మాది. మా అభిమానంతో మా మనిషిని మేము కోరుకుంటాం. డబ్బులను ప్రేమించాలని నాకు అలాంటి ఫ్రెండ్షిపే నాకు వద్దు. సావా బతుక ఒకరిని నమ్ముకున్నప్పుడు, ఇప్పుడు నాకు తెలంగాణలో నాకు ఇష్టమైన మనిషి, రాజకీయ మనిషి అంటే నేను రేవంత్ రెడ్డి పేరు చెప్తా. కేసీఆర్ ఇష్టం లేదా? కేసీఆర్ ఇష్టం అని కాదు, కేసీఆర్ అంటే కూడా ఇష్టము కాదని నీకు చెప్పలేదు. నా ఫేవరెట్, నేను పుట్టినప్పటి నుంచి నేను ఎక్కువ కాంగ్రెస్ పార్టీ, మా విలేజ్ నుంచి ఎవరు జగన్ వాళ్ళ డాడీ రాజశేఖర్ ఉన్నప్పటి నుంచి 10 ఇచ్చినప్పటి నుంచి, రాజశేఖర్ వాళ్ళ డాడీ 108 ఇచ్చినప్పటి నుంచి నేను అప్పటి నుంచి నేను ఆయన ఫ్యాన్. అప్పటి నుంచి ఆ పార్టీ నాకు ఫుల్ సపోర్ట్. అంటే నాకు ఆ పార్టీ అంటే ఇష్టం, పిచ్చి. ఆ పార్టీ నీ సపోర్టా? సపోర్ట్ కాదు, నేను ఇష్టపడతాను. ఇప్పుడు రాజకీయంలో ఒక మనిషిని ఇష్టపడతాను నేను. ఎవరిని? ఇప్పుడు నాకు కేటీఆర్ అంటే చాలా ఇష్టం. తన బాగా మాట్లాడతాడు, కొంచెం రాజకీయంలో బాగా అవగాహన ఉంది. అట్లా నాకు కూడా ఆయన వస్తాడు కొన్ని. ఇంకా నాకు కేటీఆర్ అంటే కూడా చాలా ఇష్టం, లైక్ చేస్తా. ఆయన మాటలు బాగా ఇష్టం, రాజకీయంలో బాగా మాట్లాడతాడు, కొన్ని మంచి పనులు చేస్తాడు, అది ఇష్టం. కొందరు మంది చంద్రబాబు ఇష్టం లేదంటాడు. చంద్రబాబు ఇష్టం చంద్రబాబు ఎప్పటి నుంచి ఇష్టం. చంద్రబాబు కాదు మెయిన్ అక్కడ. ఎప్పటికై చంద్రబాబు ఎన్నోసార్లు సీఎం అయ్యాడు, 4 సార్లు సీఎం అయ్యాడు. ఆయన ఉన్న అభిమానం, ఆయన మన హైటెక్ సిటీలో కానీ ఎంత డెవలప్ చేసిండు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు ఎంత డెవలప్ చేశాడు. చంద్రబాబు గురించి మాట్లాడంత అర్హత కూడా నాకు లేదు ఆయన గొప్పతనానికి. అంటే అంత గొప్ప అంటే ఆలోచన, ఆయన ఒక లెవెల్. ఇక ఆయన గురించి పోల్చుకోవాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలి మనం. ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన డెవలప్మెంట్ చాలా చేశాడు. ఇవన్నీ నీకు సత్యగా దగ్గర నుండి ఎక్కిస్తున్నారు పైకి? చంద్రబాబు అని లేదు, నాకు తెలిసిన కొన్ని అనుభవాలు చెప్తున్నానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాకు ఎలా పరిచయం, ఒక మూవీ నుంచి మాకు ఆయన చేసే మూవీస్ ప్రతి ఒక్కటి, బాలు గాని, అన్నవరం గాని, అన్నయ్య, మా అన్న, ఎన్నో సినిమాలు, ఖుషి మూవీ, ఎలాంటివి ఎన్ని చేసిన అలాంటి సినిమాలకు మేము ఫిదా. ఆయనకు ఆయన చేసిన సినిమాలకు మేము చాలా ఫ్యాన్స్ ఉన్నాం ఇక్కడ. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది, పవన్ కళ్యాణ్ డైలాగ్, సినిమా డైలాగ్, పవన్ కళ్యాణ్ డైలాగ్, కొత్త డైలాగ్ చెప్పాలా? పాత సినిమా డైలాగ్. నాకు ఒక పిచ్చి ఉంది, నాకు ఒక లెక్క ఉంది. తప్పు డైలాగ్, తప్పు. డైలాగులు నేర్చుకుంటూనే, డైలాగులు నేర్చుకునే గొప్పతనం కాదు. మూవీ చూసినంత మాత్రం పవన్ కళ్యాణ్ మొత్తం డైలాగులు నేర్చుకోవాలని కాదు. అన్నొద్దు, ఒక డైలాగ్ చాలు, మంచి ఫేమస్ అయిన డైలాగ్ పవన్ కళ్యాణ్ ఒకటి చెప్పు. అదొకటి ఫస్ట్ చెప్పు, వేరేది అంటే సడన్ గా గుర్తుకు రావు, అది ఒక ప్రాబ్లం. మెయిన్ ఈ డైలాగ్ అని చెప్పి నేను చెప్తాను, కొన్ని సడన్ గా రావు. చూడప్ప సిద్ధప్ప, అది కూడా బాగుంటుంది, కానీ నాకు మొత్తం చెప్పడం రాదు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గడ్డం గీసుకొని నేను గీసుకుంటా అంతే. అది గడ్డం గీసుకో, నేను చెప్పా డైలాగ్ చెప్పా కదా, అది చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా, అంతే తగ్గేది. మిగతాదంతా సేమ్ టు సేమ్. నాతో పెట్టుకో డైలాగ్ తప్పు. మరి నాకు డైలాగ్ తో ఇంపార్టెంట్ కాదు, నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం. నాకు పవన్ కళ్యాణ్ డైలాగులు రానంత మాత్రంలో ఆయన ఫ్యాన్ కాకుండా పోను, ఆయన అంటే నాకు దేవుడు కాకుండా పోను. నువ్వు ఏదో చెప్తే సోది కాదు, నాకు ఇష్టమైన నేను చెప్పుకుంటా. ఎవరు ఏమనుకున్నా, ఎవడు ఏం చేసినా ఐ డోంట్ కేర్. నేను ఉప్పల్ బాల్, జై పవన్ కళ్యాణ్. ఉప్పల్ బాల్ తోపు, దమ్ముంటే ఆపు. నేను ఆపలేను, మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గురించి. కుక్క కోళ్ళ ఫ్లెక్సీ, ఉప్పల్ బాల్ సెక్సీ.
ఇది నేను రాసుకున్న డైలాగ్. బాగుంది. ఇటుక మీద ఇటుక, ఆ, ఉప్పల్ బాల్ తోపు. ఇది నేను రాసుకున్న ఇది డైలాగ్. బాల ఇందాక రోజు చెప్పు. ఏంది? కుక్క కోల పెక్స్, ఉప్పల్ బాల్ సెక్సీ. ఇది నేను రాసుకున్న డైలాగ్. కోకో కోలా పెప్సీ ఆ. ఉప్పల్ బాల్ సెక్సీ. అంతే. ఇటుక మీద ఇటుక, ఉప్పల్ బాల్ తోపు. ఇంకోటి చెప్పు. ఇవి నేను వేసుకున్న డైలాగ్స్. ఆ. ఇంకోటి చెప్పు. ఇంకా ఉండే చాలా. ఒకటి చెప్పు. ఇటుక మీద ఇటుగా ఉప్పుల వాళ్ళు కొడతాడు గట్టిగాను. అట్లొద్దు. ఇంకోటి చెప్పు. షాక్ అయ్యారా ఆ. నా టచ్ చూసి? నేను ఉప్పల్ బాలు. ఏంటండి షాక్? మళ్ళీ చెప్పు. షాక్ అయ్యారా ఆ. నేను ఉప్పల్ బాలు. అది కాదు ఇంకోటి. టచ్చా స్ట్రక్చరా? షాక్ అయ్యారా నా టచ్ చూసి? నేను ఉప్పల్ బాలు. నువ్వు నన్నేం చేయలేవురా, నేను ఉప్పల్ బాల్ని. ఎవడు నన్నేం చేయలేడు, నువ్వు కూడా ఏం చేయలేవు. నేనేం చేయలేను. నువ్వేం చేయవని కూడా అందరూ తెలుసు. అందరూ తెలియదు, నీకు తెలియదు. ఏం మాట్లాడాలి? ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా వాళ్ళ వైఫ్ గురించి, వాళ్ళ ఫ్యాన్స్ గురించి ఒక్క మాటలో అయిపోవటాలి. వాళ్ళ ఫ్యాన్స్ అట్లా పెట్టారు బ్యాడ్ కమెంట్స్, అలా చెయ్యరు. ఉమ్. ఎవరు పెడతారో నాకు సంబంధం లేదు. ఉమ్. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి ఏమంటే చెప్పుతో నిన్ను కొడతా. నేను ఒకటే చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మ్మ్. రేణు దేశాయ్కి బ్యాడ్ ట్రోలింగ్ చేస్తానంటే నాకు నమ్మసక్యంగా లేదు. ఎవరో వైసీపీ గుండాలే ఆ ముసుగులో పెడుతున్నారు అనిపిస్తుంది. సో సూపర్ స్టార్ కృష్ణ గారు లాగానే పవన్ కళ్యాణ్ గారు కూడా 2 ఫ్యామిలీ చక్కగా మెయింటైన్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.